అయ్యా ప్రవీణ్ గారు కేసీఆర్ని లేపడం ఆపు అన్న, మరేం లేపాలి చెప్పు. ఇప్పుడు నీ కేసీఆర్ కోట్లు ఏమనగానే 90 సీట్లు కేసీఆర్కే ఇస్తానులా. నన్ను గెలిపియమంటాను నేను. స్టేషన్ గన్పూర్ నుండి నన్ను గెలిపియమంటాను. స్టేషన్ గన్పూర్ నుండి బీఆర్ఎస్ను గెలిపియమంటలేను నేను. స్టేషన్ గన్పూర్లో నన్నే గెలిపియరు అంటాను. కేసీఆర్ని ఎట్లా ఎప్పుడు అవుతుంది అది? కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మేము మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే చెప్తున్నాం, పోలిక చెప్తున్నాం. ఏది బాగున్నది అనేది అది ప్రజల నిర్ణయం. నేను అంటే ఇప్పుడు చిలుక ప్రవీణ్కి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే అంత శక్తి ఉన్నదా? వాడు మలిగాడు కదా నేనే గెలిపించినా అన్నాడు కాంగ్రెస్ని. అలాంటి హెచ్చులా మారి మాటలు నేను చెప్పను. అయ్యో నాకేం పని, గెలిపియమంటే ఒకవేళ ఇప్పుడు నేను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నది, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున 119 మంది ఎమ్మెల్యేని పెడితే 119 మంది ఎమ్మెల్యేని గెలిపిర్రని నేనంట. అప్పుడు బీఆర్ఎస్ని ఎందుకు గెలిపియమంట? మొన్న చెప్పినా కదా, తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ పేదల పట్ల కేసీఆర్ కంటే అత్యంత ప్రేమ శిల్క ప్రవీణ్కే ఉన్నది అంటాను నేను. కేసీఆర్ కంటే మీరు అర్థం చేసుకోరు, కేసీఆర్ కంటే కూడా తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణలో ఉన్న కులాల పట్ల అత్యంత నిబద్ధత, అత్యంత నిజాయితీ, అత్యంత ప్రేమ చిల్క ప్రవీణ్కే ఉన్నది. చలో ఇప్పుడు నేనే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున పోటీ చేస్తా, నా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేని నిలబెడతా, అప్పుడు నన్నే గెలిపిరు.